వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు సూచన. కడెం ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి 1,56,376 క్యూసెక్కుల నీరు విడుదల. గోదావరిని పరిశీలించిన ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్. మాజీ ప్రధాని స్వర్గీయ ఏబీ వాజ్పేయి వర్ధంతి వేడుకలు. భారతమాత ముద్దుబిడ్డ వాజ్పేయి అని కొనియాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వేములవాడ నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి ద్వారా ఎరువుల ఫర్టిలైజర్ దుకాణాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచన. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచన. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు సూచించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు సూచించారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరం అనుకుంటేనే ప్రజలు బయటకు రావాలని ఆయన అన్నారు. భారీ వర్షాల వల్ల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గత 2 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా రైతులు కానివ్వండి, ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా రాబోయే 2 రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి అవసరం ఉంటేనే అత్యవసరంగా పనుల కోసం అవసరమైతేనే బయటికి వెళ్ళండి, కానీ లేకపోతే ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళి ఇబ్బంది పడకూడదని నేను కోరుట్ల నియోజకవర్గ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కడెం ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి 1,65,376 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. గోదావరి నది ఎగువన కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్, రవికుమార్లతో కలిసి జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి ప్రవాహాన్ని ఈ రోజు ఉదయం పరిశీలించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు గోదావరి తీర ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని, గోదావరి స్నానాలకు వచ్చే భక్తులు పోలీసు ఆంక్షలు దాటి లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దన్నారు. గోదావరి తీరంలో 24 గంటల పోలీసు నిఘా ఉంటుందన్నారు. అత్యవసర సమయంలో పోలీస్ డయల్ 100 నంబర్కు కాల్ చేసి పోలీస్ సేవలు వినియోగించుకోవాలన్నారు. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలను కరీంనగర్లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరై వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంజయ్తో పాటు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పలువురు నాయకులు పుష్పాంజలి ఘటించారు. ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగు పేదవారికి వరకు తీసుకెళ్లాలనే శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను, సిద్ధాంతాలను తూచా తప్పకుండా అమలు చేసిన గొప్ప నాయకుడు, మానవతావాది, భారతమాత ముద్దుబిడ్డ వాజ్పేయి అని బండి సంజయ్ కొనియాడారు. స్వార్థ ప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ విధానాలను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలున్న ఈ రోజుల్లో అందుకు భిన్నంగా ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షమని నిరూపిస్తూ దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి పాలక పక్షానికి సహకరించిన చరిత్ర వాజ్పేయిదేనని పేర్కొన్నారు. భారతదేశ వైభవాన్ని, విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని నివాళులు అర్పించారు. పదవుల కోసం ఎంతటికైనా దిగజారే వ్యక్తులు, పార్టీలున్న ఈ రోజుల్లో అందుకు భిన్నంగా నమ్మిన సిద్ధాంతం కోసం, విలువల కోసం కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులను తృణప్రాయంగా వదిలేసుకున్న మహానాయకుడు వాజ్పేయి అని కొనియాడారు. 2 ఎంపీ సీట్లకే పరిమితమైన బీజేపీని అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వంలోకి తీసుకురావడంతో పాటు 3 సార్లు ప్రధాని పదవిని చేపట్టిన నేత వాజ్పేయి అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మహిళా మున్నూరు కాపు సంక్షేమ సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండి తమ కుటుంబాన్ని, తమ పిల్లలను అభివృద్ధి పథంలో నడిపించేలా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఆయన పేర్కొన్నారు. మహిళా సంఘాల్లో ప్రతి మహిళకు ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో మొదటి ప్రాధాన్యతగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, ప్రతి మహిళ రాజకీయంగా ఎదగడానికి మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, మహిళా నాయకులు యాటం పద్మ, విజయ, కాంగ్రెస్ నాయకులు పుప్పాల ప్రభాకర్, ఎలిశెట్టి భూమిరెడ్డి, మున్నూరు కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మున్నూరు కాపు మహిళా సంఘం ఏర్పాటుకు తోడ్పడ్డ యాటం చెట్టి గారికి, విజయ్ గారికి, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ చైర్మన్ నర్సయ్య గారికి, మరి మాజీ కౌన్సిలర్
ప్రభాకర్ గారికి, సింగిల్ విండో చైర్మన్ భూమిరెడ్డి గారికి, గంగాధర్ గారికి, మరి మహిళా సోదరి మనందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇది చక్కటి పరిణామం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్లపై ఖాళీ స్థలాల వద్ద వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద నీరు నిలిచే అవకాశం ఉన్న కరీంనగర్లోని కట్టారాంపూర్, గౌతమినగర్, అల్గునూరు చౌరస్తాలను నగరపాలిక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గౌతమినగర్లో డ్రైనేజీ లేక రోడ్డుపై ఖాళీ స్థలాల్లో వరద చేరుతుంది. దీంతో భూముల యజమానులు అభ్యంతరం తెలపగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా వరద వెళ్లేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వేళ నిత్యం అప్రమత్తంగా ఉంటూ నాలాలు శుభ్రం చేసి రోడ్లపై చెత్త చెదరం లేకుండా చూడాలని పేర్కొన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అండ్ R&B, విద్యుత్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖ అధికారులు రానున్న 2 రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సమన్వయంతో వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మున్సిపల్ DE వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ ACP శ్రీధర్, DRF సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు కొనసాగుతున్న ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాల తరలింపు, అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి ముసురులా వర్షం పడుతుండడంతో జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 20 TMCల నీటి నిల్వ సామర్థ్యం గల ఎల్లంపల్లిలో ప్రస్తుతం 15.55 TMCలకు నీరు చేరుకోవడం జరిగింది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు ఎల్లంపల్లికి చేరుతుంది. ఇదే వరద ఇలానే కొనసాగితే 24 గంటల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా గోదావరి జలాల తరలింపు కొనసాగుతుంది. 27 TMCల నీటి నిల్వ సామర్థ్యం గల మిడ్ మానేరులో ప్రస్తుతం 10 TMCలకు నీరు చేరింది. 24 TMCల నీటి నిల్వ సామర్థ్యం గల కరీంనగర్ సమీపంలోని లోయర్ మానెట్ డ్యాంలోని 8 TMCల నీరుంది. ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసే మానెట్ డ్యాంలను నింపాలని అధికారులు యత్నిస్తున్నారు. ముసురులా కురుస్తున్న వర్షానికి ధర్మపురిలో పురాతన ఇల్లు కూలి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. వర్షం, వరదల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అత్యవసరమైతే సహాయం కోసం సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో ఉన్న దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, రేఖా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శివలింగానికి అభిషేకం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ష కిరణ్, మైమల్లేశం, మూల రవీందర్ రెడ్డి, ఆకుల ఉదయ్, భట్టు వరప్రసాద్, గుమ్మడి రాజకుమార్, కొలగాని అనిల్, గండిశ్యామ్, అనంతుల రమేష్ పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. ఇందిరా మహిళా శక్తి కింద వేములవాడ రూరల్ మండలం బొల్లారంలో శ్రీ శివరామ చందుర్తిలో తులసి గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు మరియు విత్తనాల దుకాణాలను ఆది శ్రీనివాస్తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు. మహిళలు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు ఎరువుల విత్తనాలు, పురుగుల మందులు కొనుగోలు చేసి మహిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని కోరారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, DRDO శేషాద్రి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జిల్లా దొంగల ముఠాకు చెందిన 3 జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, 15,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలలో డీఎస్పీ రఘుచందర్ సమక్షంలో మీడియాకు పట్టుబడ్డ దొంగలను చూపించి వివరాలు వెల్లడించారు. రాయికల్ శివారు లలితా టెంపుల్ సమీపంలోని మామిడి తోటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల భాగోతం బయటపడిందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలపల్లి గ్రామానికి చెందిన వనం పాపయ్య, TR నగర్కు చెందిన వనం రాము, దాసరి రవి అరెస్ట్ కాగా మరో నిందితుడు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడకు చెందిన జగన్నాథం కృష్ణ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై ఇప్పటికే 6 కేసులు నమోదైనట్లు వివరించారు. ముఠాగా ఏర్పడి జగిత్యాల, రాయకల్, మల్యాల, భూపాలపల్లి, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో దోపిడీ, దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని చెప్పారు. 30కి పైగా కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ సుధాకర్, ఎస్ఐలు సుధాకర్, సుధీర్ రావు సహా పోలీస్ సిబ్బంది డీఎస్పీ అభినందించి నగదు బహుమతిని అందజేశారు. ఈ సంవత్సరం జనవరి నుండి రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 దొంగతనం కేసులు అయినాయి. దానిలో పరిశోధనలో భాగంగా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన
అనే సమాచారం వచ్చింది. దాని ప్రకారం సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సదాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయకల్ పట్టణంలో లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు. ఈ రాయకల్ పిఎస్ పరిధిలో జరిగిన 6 దొంగతనాలను వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 15,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక i20 కార్ను కూడా స్వాధీనం చేసుకునేది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఆశా వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాగెల్లి పద్మ అధ్యక్షతన జరిగిన మహాసభకు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో చిగురుమామిడి ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా నాగెల్లి పద్మ, ప్రధాన కార్యదర్శి బోయిని ప్రియాంక, కోశాధికారిగా అంజలిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రాతకాలంలో రుక్మిణి శ్రీకృష్ణ మూల విరాట్లకు వేద మంత్రాల మధ్య పంచామృతాలు, గోదావరి జలాలు, పండ్ల రసాలతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణరజిత ఆభరణాలతో, పుష్పమాలికలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. కృష్ణాష్టమి పురస్కరించుకుని ప్రత్యేకంగా విశేషంగా నైవేద్యాలు తయారు చేసి నివేదించారు. అనంతరం మంగళహారతులతో సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఓవైపు వర్షం కురుస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులు కృష్ణ గోపికల వేషం వేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతన్నలను ఆందోళనకు గురి చేస్తుంది. యూరియా కొరతను నిరసిస్తూ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎరువుల కోసం సొసైటీల వద్ద ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కావలసినంత యూరియా సొసైటీల వద్ద రైతులు చెప్పులు, రాళ్లు క్యూలో పెట్టి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 11,32,000 ఎకరాల్లో పంటలు సాగవ్వగా అందుకు కావలసిన 1,20,000 టన్నుల యూరియాకు 62,000 టన్నుల యూరియా మాత్రమే ఉమ్మడి జిల్లాకు చేరింది. 48% కొరత ఉండడంతో రైతులకు 1 లేదా 2 బస్తాలు మాత్రమే యూరియా దొరుకుతోంది. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కావాల్సినంత యూరియా దొరక్క వేములవాడ మండలం షాత్రాజుపల్లి రైతులు వినూత్న నిరసన తెలిపారు. బర్త్డే సందర్భంగా రైతు కిషన్ రెడ్డికి యూరియా బ్యాగ్ గిఫ్ట్గా అందజేసి కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం యూరియాకు బదులుగా నానో యూరియా వాడాలని సూచిస్తున్నారు. అటు అధికారులను ఇటు రైతులను యూరియా కొరత ఇబ్బందులకు గురి చేస్తోంది. మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు. కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. తాను జీవితమంతా సంపాదించిన డబ్బులు ఓ వ్యక్తికి ఇస్తే తిరిగి ఇవ్వడం లేదని, గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి ఇదే పట్టణానికి చెందిన హరీష్ అనే వ్యక్తికి 25 లక్షల అప్పు ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా తాను ఇచ్చిన అప్పు డబ్బులు ఇవ్వకపోవడంతో 25 లక్షలు మరియు 15 నెలల వడ్డీ పైసలు రావాలని ఆరోపిస్తూ గత 15 రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. అయితే సెల్ఫీ వీడియో చూసిన కుటుంబ సభ్యులు కృష్ణను హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుండి జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గత 10 రోజులుగా చికిత్స తీసుకుంటున్న కృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. వనం వరిషు 25 లక్షలు అసలు, 15 నెలల ఇంట్రెస్ట్ డబ్బులు నాకు ఇవ్వాలి. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నా తాగక తినక సంపాదించిన డబ్బులు అవి. నేను బయట వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. జగిత్యాల జిల్లా ధర్మపురి శివార్లోని ఆకుసాయిపల్లి మూలమల్పు వద్ద NH63 జాతీయ రహదారిపై లో లెవెల్ వంతెనపై నుండి వర్షం వరద ఉధృతిగా ప్రవహిస్తుంది. దీంతో జగిత్యాల టు ధర్మపురికి తాత్కాలికంగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రావణ మాసం కృష్ణాష్టమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీకృష్ణుడు, లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి, సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు సూచన. కడెం ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి 1,56,376 క్యూసెక్కుల నీరు విడుదల. గోదావరిని పరిశీలించిన ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్. మాజీ ప్రధాని స్వర్గీయ ఏబీ వాజ్పేయి వర్ధంతి వేడుకలు. భారతమాత ముద్దుబిడ్డ వాజ్పేయి అని కొనియాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వేములవాడ నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి ద్వారా ఎరువుల ఫర్టిలైజర్ దుకాణాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచన. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.